అలాంటి గొప్ప తరుణాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మీరు వచ్చినందుకై హృదయపూర్వకంగా మీకు వందనాలు ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. ఈ చివరి కూడికలో సైతము దీని యొక్క వాక్యాన్ని వినడానికి మునుపు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనములో మన మూల అంశము ఈ కూడికల కొరకు ఎంచుకున్న దాన్ని ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు సమస్తమును రక్షించెను లేదా సమస్తమును సంపాదించుకొనెను. డేవిడ్ రికవర్డ్ ఆల్. ప్రభు సాయం కొరకు ప్రార్థనలో ప్రయత్నిద్దామండి. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన నామమున సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామమున అన్ని నామముల కంటే హెచ్చుగా అత్యున్నతముగా హెచ్చించబడిన పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ మందిరపు గుమ్మముల గుండా శాలెములో ప్రవేశించి రావటానికి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి, ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మా తలలు వంచి ఆరాధిస్తూ ఉన్నాం. దేవా, మరి తణుకులో శాలెములో ఈ 2 దినాల పరిచయ నిమిత్తము మమ్మల్ని మేలుకే జ్ఞాపకము చేసుకుని నీ వాక్యము ద్వారా మాకు చేస్తూ వచ్చిన నానా విధములైన పరిచర్య కొరకు స్తోత్రాలు. పాటల ద్వారాను వాక్యము ద్వారాను మా హృదయాలను మీరు దర్శించుచూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. శాలెము దీపస్తంభాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పూర్వమున్న భక్తులు ఆరంభించినది మొదలుకొని ఇంతవరకు నిరాటంకంగా కొనసాగించటానికి మీరు చూపిన దయ, మంచితనం యావత్తు కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారే సంగమునకు శిరస్సు అయి ఉండి సంరక్షకుడిగా సమస్తమును పోషించుచున్న వాడుగా మీరు మాత్రమే మా మధ్య ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దీపస్తంభము కూడా ఎరిగిన వాడవై మా మధ్య మీరు సంచరించుచూ వచ్చిన మీ ప్రేమ అంతటి కొరకై మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ భారభరితమైన ఈ పరిచర్యలో మీ దాసుడి హస్తాలను, కుటుంబాన్ని, బాధ్యులైన వారిని, పరిశుద్ధులను ప్రేరేపించి, ప్రార్థించి, ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఈ కుడికలలో ఈ ప్రాంతానికి నలుదిక్కుల నుంచి, సమీప దూర ప్రాంతాల నుంచి ఆయా రీతులలో, సందర్భాల్లో మీరు తోడుకుని వచ్చిన నీ దాసులను బట్టి, పరిశుద్ధులను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, మరి ఇంతవరకు కనబడిన రీతిలో సైతము ఈ కోడికల నిమిత్తము ప్రయాసపడిన వారిని జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమర్పించుకున్న వారు, ప్రార్థించిన వారు, కన్నీరు కార్చిన వారు, భోజనశాలలో మా కొరకు 3 పూటల నిరంతరము ప్రయాసపడిన వారందరి కొరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో భాగస్వాములైన వారందరినీ మీరు దీవించమని వేడుకొనిచ్చు ఉన్నాం. నన్ను కూడా మేలుకే జ్ఞాపం చేసుకుని ఈ సంవత్సరము కూడా నీ ప్రజల మధ్య నీ సహవాసాన్ని అనుభవించినట్లు, నీ ప్రేమ పరిమాణాన్ని రుచించినట్లు నాకు కూడా అనుగ్రహించిన భాగ్యము కొరకు వందనాలు. ఇంతవరకు మీరు చేసిన పరిచర్యను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చివరి కూడికలో సైతము మీరే ఆది అంతమున్న ఇండి అధ్యక్షత వహించుము, మా మధ్య నివసించుము, సంచరించుము. మా అక్కర్ల కొలది ధారాళంగా, స్వేచ్ఛగా, అధికారపూర్వకంగా నీ మాటలు అనుగ్రహించుము.
తద్వారా మా హృదయాలకు కావలసిన ఆదరణ, ప్రోత్సాహము, పురికొల్పు, బలము, అంతకంతకు ఆత్మీయ నవీనత్వాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలవ రక్తమును ఆధారం చేసుకుని సాగిలపడుతూ శిలవ శరణాగతులమై కేవలము మీ నామము మాత్రమే ఘనపరచబడినట్లు ప్రతి ఆలోచనను మీ శిరసత్వమునకు లోపరుచుకొనుచు ఉన్నాం. దేవా, కనిపించి కనబడని చీకటి శక్తుల ప్రభావమును మీరు గద్దించమని, క్రీస్తు రక్తము చేత జయమును అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాం. మొదటిసారి ఈ స్థలంలోనూ లేక తమ హృదయాలను కఠినపరుచుకుంటున్న వారిని కూడా మీరు దర్శించి రక్షణార్థమైన వెలుగులోనికి మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధరణైన ప్రభువు మాత్రమే మా మధ్య అత్యున్నతముగా హెచ్చించబడుట ద్వారా ఆయన మాత్రమే మా మధ్య మహిమపరచబడినట్లుగా మేము కోరుకొనొచ్చు ఉన్నాం. మా మధ్య తను తానే హెచ్చించుకున్నట ద్వారా మమ్మల్ని అందరినీ మీరు సమీపస్తులుగా మీ యొద్దకు ఆకర్షించుకున్నామని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని సెలవుచాట్ల మరుగుపరచుము. ప్రభు నిత్య నిబంధన రక్తముతో కడిగి శుద్ధీకరించుము. సమయోచితమైన మాటలను మీ దాసుని నోటి నుంచుము. నూతన తైలాభిషేకము చేత మీరు అభిషేకించి వాడుకున్నాం. ప్రత్యక్షంగా ఇక్కడ కాస్ట్లోనూ మీరు చేసిన సహాయమును బట్టి స్తుతిస్తూ వారిని కూడా దీవించమని కోరి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో దేవుడు కొంతమందికి బిరుదులు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి ఆదికాండంలో అబ్రహాముని యొక్క ప్రస్తావననే తీసుకున్నప్పుడు అబ్రహాముకి దేవుని స్నేహితుడు అనే ఒక బిరుదును ఇచ్చినట్లుగా చూస్తాం. అబ్రహాము దేవుని స్నేహితుడు అన్న మాట ముచ్చటగా 3 చోట్ల వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం. పాత నిబంధన 2, కొత్త నిబంధన 1. నిజంగా పాత నిబంధనలో ఒక అబ్రహాము మాత్రమే దేవుని స్నేహితుడుగా ప్రస్తావించబడిన, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా కడగబడిన దేవుని ప్రజలకు కూడా ఆ పేరు ఆపాదించబడినట్లుగా చూస్తాం. అది యోహాను 15:13 చూడగలం. మిమ్మల్ని నేను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని చెప్పినట్లుగా చూస్తా. కనుక టైటిల్స్ ఎవరికి ఉన్నాయి? ఇద్దరికి ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకెళితే బహుప్రియుడు, బిలౌడ్ అనే పదము దానియేలుకి ఇవ్వబడింది. మనకు తెలుసు 2 సార్లు ఆ పేరు 9-10 అధ్యాయాల్లో దానియేలు పుస్తకంలో కనిపిస్తాయి. ఇంగ్లీష్లో యు ఆర్ మై బిలౌడ్, తెలుగులో బహుప్రియుడవు, ప్రియుడు, బహుప్రియుడు. కొత్త నిబంధనలో ఈ పేరు ఎవరికి ఇవ్వబడింది? యేసుప్రభు వారికి ఇవ్వబడింది. యు ఆర్ మై బిలౌడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. కొంచెం తెలుగు తర్జుమా వేరే పదాలు వాడారు. ప్రియుడు అన్నమన్నా ప్రియ కుమారుడు అన్న ఒకటే. ఇంగ్లీష్ వర్షన్లో ఒకటే పదం వాడారు. బహుప్రియుడు అన్న మాటకి ప్రియ కుమారుడు, ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి వాడబడింది. ఈ మాట కొత్త నిబంధనలో ముచ్చటగా 3 సార్లు కనిపిస్తుంది. మత్తయి సువార్త 3, మత్తయి 17, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. కనుక ఇప్పుడు దానియేలుకు ఏ పేరైతే ఉందో యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఉంది. అది మనము లేఖనాల్లో చూస్తాం. ఇక దేవుని స్నేహితుడు అని అబ్రహాముకు పేరు పెట్టబడింది. కొత్త నిబంధనలో ఆయన ప్రేమించి సేవించే శిష్యులకి మనకు కూడా ఆపాదించబడింది. బహుప్రియుడని దానియేలుకు పేరు పెట్టబడితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పెట్టబడింది. అయితే ఒక పేరు మాత్రము పాత క్రొత్త నిబంధనలలో ఒక్కరికి ఆపాదించబడింది. ఈయన నా హృదయానుసారుడు. పాత నిబంధనలో దావీదు, కొత్త నిబంధనలలో నిజంగా ఇలాంటి ఘనమైన బిరుదు
ఇలాంటి పేరును సంపాదించుకున్న దావీదు జీవితము ఒక గొప్ప మాదిరి, సవాలు. అంతేకాదు ఆయన పొందిన నష్టాలు, చేసిన పాపాలను నీవు నేను చేయకుండా, ఆ నష్టాలను పొందకుండా దేవుడు కాపాడడానికి ఈ సంవత్సరం మనకి దావీదు సమస్తమును సంపాదించుకునను లేదా రక్షించననే శీర్షిక మనకు అంశంగా ఇవ్వబడింది. కనుక ఏ వాక్యమైనా చూడండి, మన యుద్ధకు తీసుకురాబడుతున్నప్పుడు దావీదు దేవుడే మన దేవుడు. ఈ దినాల్లో మనం కూడా తప్పులు, పొరపాటులు, పాపాలు చేసి నష్టపోయినప్పుడు దావీదులో ఉన్న సుగుణాలు ఏవైతే ఉన్నాయో, ప్రభు దగ్గరికి రావడము, దేవుని దగ్గరికి రావడము, విచారించడము, ప్రార్థించడము, దేవుని చిత్తాన్ని కనుగొనడము, పాపాలు ఒప్పుకోవడం, ఇలాంటి నిజాయితీతో కూడిన ఒప్పుదల మన జీవితాల్లో ఉంటే దావీదు వలె నీవు నేను కూడా పోగొట్టుకుతున్న దానంతటినీ కూడా తిరిగి సంపాదించుకోగలం. ఎందుకంటే దావీదు దేవుడే మన దేవుడు. అప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు కూడా దేవుడు అట్లే ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు కూడా యుగ యుగములు ఒకటి రీతిగా ఉంటాడు. మార్పు లేనివాడు ఆయన. మనమే మారిపోతూ ఉంటాం. ఇంకా ఒక ఆయన అన్నాడు, యేసు మారడు, నేను మారను. అంటే మారు మనసే పొందాం. ఇదొక బ్యాచ్ ఉంటుంది. కనుక దీని యొక్క వాక్యం వచ్చేటప్పుడు మనము మారు మనసు పొందడానికి వర్తమానము. దేవుడు తన వాక్యము ద్వారా స్పందిస్తాడు. మనము ఒప్పుకోలు ద్వారా, తీర్మానము ద్వారా ప్రతిస్పందించాలి. రెస్పాన్స్ ఉండాలి. అది దేవుడు మన యుద్ధ నుంచి కోరుతాడు. దేవుని యొక్క వాక్యం ప్రకటించడం ఒక ఎత్తు, కానీ దానికి లోబడి విధేయత చూపించడం రెండవ ఎత్తు. పేతురు అద్భుతమైన ప్రసంగం చేశాడు. కానీ ఎవరైతే దేని యొక్క వాక్యం విన్నారో వారి హృదయమందు నరకబడ్డారు, పొడవబడ్డారు. ఏమయ్యారు? అయ్యలారా ఏం చేయాలి? వాటే క్వశ్చన్, ప్రశ్న వేశారు చూడండి. వెంటనే జవాబు, పరిష్కారము. 3000 మంది వారు మారుమనసు పొందారు, తర్వాత సంఘములో చేర్చబడినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడు మాట్లాడితే మన నిజస్థితిని వాక్య వెలుగులో చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మనము వాక్యాన్ని అన్వయించుకొని మార్పు చెందితే అప్పుడు మనము దీవెనలకు పాత్రలుగా చేయబడతాం. ఇక దావీదు దగ్గరికి రాగలిగితే, దావీదు జీవితంలో 4 రకాల పతనాలను పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాసి పెట్టాడు. వీటి దగ్గర నుంచి మనము పాఠాలను నేర్చుకొని బుద్ధి తెచ్చుకోవాలి, మన జీవితాలను సరి చేసుకోవాలి. బుద్ధి ఎప్పుడైతే వస్తుందో మారు మనసు వస్తుంది. తప్పిపోయిన కుమారుడు ఏమైంది? వాడు పందుల దగ్గర పొట్టు మాత్రమే పెట్టారండి, భోజనం లేదు. ఇంట్లోనేమో రాకుమారుడుగా ఒక్క పని చేయలేవాడు. ఎందుకు? వాళ్ళ తండ్రి ఇంట్లో అనేక పని వాళ్ళు ఉన్నారు, ఏ పని లేదండి. ఏకదమ్మన పోయి వాడు డబ్బులు తీసుకుని ఆస్తి తన భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆస్తి తండ్రి పంచిపెట్టాడు. మీరు లూకా 15 చదివితే ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేసాడు. పోయి దుర్వినియోగం చేసుకున్నాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. వారు పందులకు పెట్టే పొట్టు చూసినప్పుడు బుద్ధి వచ్చింది. వెంటనే దిగ్గున లేచి వెళ్ళిపోవాలని ఏం చేశాడు? తన మనసును మార్చుకున్నాడు. కనుక చరిత్ర మారిపోయింది. అద్భుతమైన జీవిత విధానం. ఎంతో ఉత్సహించాడు, తిరిగి సమకూర్చబడినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడు మన జీవితాల్లో ఈ పాటల ద్వారా బుద్ధి తెచ్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు మన కోల్పోయిన నష్టం యావత్తును తిరిగి సంపాదించాలి. 4 నష్టాలు. మొదటిది, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో చూసాం. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము లేదా మొదటి దినవృత్తాంతములు 13, 15, 16. రెండవ పతనం గల కారణాలు సమకూర్చుకోవటానికి దైవికమైన నియమాలు చూసాం, అయిపోయింది. ఇప్పుడు ఇంకా 2 మిగిలాయి. ఒక్కటి మాత్రమే చెప్తాను. అది కూడా చాలా మంచి, నిజంగా దేవుడు అనేకమైన విషయాలను జ్ఞాపకం చేస్తాను. నేను అది వరకు చూడలేదు ఇవన్నీ. అయితే కొత్తగా చూసేదానికి దేవుడు సాయం చేయాలి. అంటే బోధ కోసం కాదు, సారీ టు సే. అయితే జీవితంలో మనకి ఏం అవసరమో దాన్ని మనకు అనుగ్రహిస్తాం. మొదట నన్ను నేను సరి చేసుకుని, లోపాలు సరిదిద్దుకుని, అప్పుడు ప్రభు దగ్గర ఒక నూతన తీర్మానము, ప్రతిష్టతతో మరి మీ ఇద్దరు నిలబడడానికి ప్రభు సాయం చేశాడు. ఇప్పుడు మూడవది, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఇవి నేనేం చెప్పనక్కర్లేదు. దీని వెనక ఉన్న నేపథ్యాన్ని మాత్రమే నేను జ్ఞాపకం చేసి కొన్ని విషయాలు ఈ కూడికను ఈ రాత్రి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి నాతో పాటు 2వ సమూయేలు గ్రంథము
11వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం చూడండి. అందరం చదువుదాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాడు. పాయింట్ నెంబర్ 1, దావీదు పాపములో పడిపోవడానికి ఫస్ట్ వన్ ఏంటి? యుద్ధానికి పోకుండా ఇంటి దగ్గరే ఆగిపోవడం. దావీదుకి నిజంగా మీరు చూడండి, దీనికి ముందు దీని తర్వాత 2 రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. రండి, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ఒకరు చదవండి, బిగ్గరగా చదివే వాళ్ళు చదవండి, మిగతా వాళ్ళు ఆలకించండి, బైబిల్ తీసి చూడండి. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీయులను చాలు నడిపించువాడవు అన్నాడు చూడండి. సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు పని ఏంటి? ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించే నాయకుడు ముందు ఉంటాడు, నడిపించేవాడు. సేనాధిపతి ఎక్కడ ఉంటాడు? ఏమండి? ముందుంటాడు, ముందుండి నడిపిస్తాడు. ఇప్పుడు యోవాబును అతని వారును ఇశ్రాయేలు వారును అమ్మోనీయుల మీద యుద్ధానికి పంపినప్పుడు ఇప్పుడు రాజు ఏం చేయాలి? యుద్ధానికి ఫోర్ ఫ్రంట్లో ఉండాలి, ముందుండి నడిపించవలసిన వాడు రిలాక్స్ అయ్యాడు. ఇప్పుడు దీని తర్వాత చూస్తాం చూడండి, 18వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. పాఠాలు చూడాలి, మనం నేర్చుకోవాల్సిన దానికి బేసు మీరు చూడండి. 18వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఏమన్నాడు? నీవు పట్టణమందు నిలిచి మాకు సాయం చే. నువ్వు రావద్దు, వచ్చాడు ఆయన. ఆశ్చర్యంగా లేదండి? అయ్యా, నీకున్న వయసు రీత్యా ఆయన పాటను నేర్చుకున్నాడు. 2వ సమూయేలు 11వ అధ్యాయంలో పడిన దెబ్బ 18లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ముందుండి పోరాడడానికి సైన్యంతో పాటు వెళ్ళాడండి. 21వ అధ్యాయం రండి, 21. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీలకు దీపబగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత. ఎందుకు? 21 పైన చదివితే మీరు అధ్యాయంలో 16-10లో ఒక ఫిలిస్తీయుడు ఏం చేశాడంటే, రే నేను దావీదును చంపుతాను రా అని ఒట్టు పెట్టుకున్నాడు. ఇది సెరియా కుమారుడని అభిషాక్ తెలిసింది. అభిషేక్ ఏం చేశాడు? ఎవడైతే ఒట్టు పెట్టుకున్నాడో, సవాలు విసిరాడో వాడిని కొట్టి చంపినాడు. అట్లే అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నమాట, అయ్యా నువ్వు ఎవరు? ఇశ్రాయేలు దీపం. పాటలో ఉంది, ఇప్పుడు పాడుకున్న పాటలో ఇశ్రాయేలుకు దీపము, నువ్వు ఏం చేయొద్దు, నువ్వు రావద్దు. ఏం పదమో చూడండి. అంటే ఆయన నేర్చుకున్న పాఠాలు మీరు చూడండి. 11వ అధ్యాయం పతనానికి ముందు వెళ్ళాడు, పతనం తర్వాత వెళ్ళాడు, ఒక్క సందర్భంలో ఆగిపోయాడు. అదే అదునుగా తీసుకుంటాడు అపవాది. మీరు చూడండి, మనం మెలకువగా లేకపోతే అపవాది మన జీవితాల్లో ఎంతైనా నష్టాన్ని కలిగిస్తాడు. పేతురు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఎవరిని మృంగుదున్నానని అపవాది గర్జించు సింహము వలె వెతుకుచూ తిరుగుచున్నాడు. దానికంటే ముందేముంటుంది చూడకుండా చెప్పాలి. మీరు చదువుతున్నారా లేదా అని ప్రశ్నిస్తామంతే. మీరు నిబ్బరము కలిగి మెలకువగా ఉండండి. మెలకువగా లేకపోతే అది ఎందుకు నిబ్బరం కలిగి మెలకువగా ఉండమన్నాడంటే, మెలకువగా లేకపోతే అపవాది గర్జించు సింహము వలె వచ్చి చంపుతాడు. వెతికే వాళ్ళల్లో చూడండి ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు వెతుకుతున్నాడు, లూకా 19:10. అపవాది వెతుకుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మనమే వెతకడంలే, బాగా రిలాక్స్గా ఉన్నాం మనమంతా.
టైం విలువ చూడండి. అపవాది ఎందుకు తనకు సమయము కొంచెమే అంట. ఎక్కడుంది మాట? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మీరు చూస్తారు. అపవాదికి సమయము కొంచెం, సమయం విలువ వానికి తెలుసు, మనకి తెల్ల. కనుక పాయింట్ నెంబర్ 1, దావీదు పతనానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏదైతే ఉందంటే, మొదటిది తాను యుద్ధానికి ముందు సైన్యాన్ని నడిపించవలసిన వాడు యుద్ధానికి పోకుండా ఇంటి దగ్గరే ఆగిపోయాడు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. దాన్ని సోమర్తనం అంటాం, స్లాత్ఫుల్నెస్ అంటాం. సోమర్తనం అన్నది చెడ్డది. మీరు చూస్తారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఉందండి. 1 తలాంతు వాడు వచ్చాడు. వాంతో యేసుప్రభువారు ఏమన్నాడు? సోమరితనం అన్నది చెడ్డతనం. స్లాత్ఫుల్ అండ్ వికెడ్ సర్వెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ సోమరితనమే ఈ చెడుతనాన్ని జరిగించటానికి కారణమైందండి. అందుకే మీరు ఇంటి దగ్గర రిలాక్స్గా ఉండొద్దండి. నేను చెప్తున్న స్టూడెంట్స్ ముఖ్యంగా, మీరు చదవవలసిన వయసు 30 ఏళ్ళ లోపు మీరు కష్టపడి చదవాలి, పని చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులంతా తేలిగ్గా లేవు. మీకు తీరిగ్గా స్మార్ట్ ఫోన్ ఒక అరగంటలే అన్నారు అనుకోండి, అరగంట పోయి 6 గంటలు అవుతుంది. అర్థమైందా? 2 గంటలు చదివాను, రిలాక్స్గా ఉంటాను, 10 నిమిషాలు. మా పాప తీసుకుంటుంది ఫోను, జస్ట్ ఒక 10 మినిట్స్ అంటుంది, 1 అవర్ చూస్తుంది. చూసేది వేరే పిల్లలు, వారు వేరే యవనస్తులు. ఐడియల్గా ఉంటే మీరు మనకు తెలుసు, ఒక స్లోగన్ ఉంటుంది. స్లోగన్ కాదు, ఒక నానుడి. ఏముంటుంది? మంచిదే. మధ్యలో ఒకటి వస్తుంది, దాన్ని వెంట వెళ్తారు, నెమ్మదిగా తీసుకెళ్తాడు వాడు. ఏంటి అదేదో బిస్కెట్ వేసి నెమ్మదిగా కుక్క పిల్లని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి దాన్ని ఏమంటాము, మిడకాయకి ఒక తాడు కట్టి లాక్కొని వెళ్తారు. అది మన పరిస్థితి. ఇక ఫేస్బుక్ ఉన్న, నిజంగా నేను దాన్ని బంద్ చేసేసాను. కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు 3 ఏళ్ళైంది అక్టోబర్తో. ఫేస్బుక్ అకౌంట్ కూడా ఖాళీ చేసి పడేసాను. ఖాళీ చేయడం అంటే బంద్ చేసేసాను. చూస్తే నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా. ఒక వీడియో చూడు, ఆ వీడియోకు రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. సముద్రం అది. ఒకసారి దాంట్లో దూకామా అగాధమే. ఇంకా మంచి విషయాలంటే వేరే సంగతుల్లో, యవనస్తులైన వారిని ఈడ్చుకొని వెళ్ళే వీడియోస్, పనికిమాలిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కేవలం ఇదే పని, బిజినెస్ అయిపోయింది ఇది. వాడు యూట్యూబ్లో కొన్ని సెన్సేషన్ క్రియేట్ చేసే వీడియోస్ కొన్ని పెట్టి, వీక్షకులు ఎక్కువయ్యే కొద్దీ, వ్యూవర్స్ ఎక్కువయ్యే కొద్దీ దానికి అకౌంట్కి డబ్బులు వెళ్తూ ఉంటాయి. పనికి మాలిన చెత్త ప్రమోట్ చేస్తున్నారు. నిస్సిగ్గుగా అపవిత్రత దావాలంగా యూట్యూబ్, సోషల్ మీడియా, తర్వాత ఫేస్బుక్ అండ్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అన్ని గ్రాములే ఉంటాయి. కిలోల లెక్కన తీసుకెళ్తాయి మీ ఆత్మీయ జీవితాన్ని, ఖాళీ చేస్తాయి. అట్లే అకౌంట్ ఖుల్లా చేస్తుంది అట్లే. కనుక తస్మాత్ జాగ్రత్త. దావీదు లాంటి గొప్పవాడే, దైవజనుడి పరిస్థితి ఈ దుస్థితికి కారణమైతే మన సంగతి ఏంటండి? మామూలు వాడైనా. కనుక మనం అందరము పాఠాలు నేర్చుకోవాలి. నాకు ఒకసారి హోమియోపతి మెడిసిన్లో జాయిన్ అయినప్పుడు లేఖ రాశాను. నేను డిగ్రీ నుంచి ఇక్కడ చేరానన్నా, మరి ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్నాయి, మీరు ఏదన్నా సలహా. ఎగ్జామినేషన్ కూడా రాలేను, ఏదో రాశానంటే ఆయన అన్నాడు, డోంట్ లవ్ బెడ్, డోంట్ స్లీప్ మోర్ దాన్ 6 hours, పుట్ సమ్ సాలిడ్ హార్డ్ వర్క్ ఇన్ అవర్ స్టడీస్ అన్నాడు ఆయన.
నిద్రను ప్రేమించొద్దు, 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోవద్దు, కష్టపడి చదువు. మీరు ఈ 30 ఏళ్ళు, ఇప్పుడు ఆ 4 ఏళ్ళు అంటే ఇంటర్మీడియట్ తర్వాత 4 ఏళ్ళు ఇంజనీరింగ్, లేదా హీనంగా 6 ఏళ్ళు మెడిసిన్, 18, 6, 24, లేదా 18, 1, 4, 20, 20, 24, 22, 24 ఏళ్ళ లోపే మీరు కష్టపడి చదివి ఈ సాధకం చేసుకొనకపోతే, మీరు ఉద్యోగం సంపాదించుకొనకపోతే 60 ఏళ్ళ పాటు మీరు కష్టపడుతూనే ఉంటారన్నాడు ఒక సేవకుడు. చాలా తీవ్రంగా సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దావీదులాగా మనం చేస్తే మాత్రము చాలా నష్టపోతారు. నేను స్టూడెంట్గా ఎరిగి అనుభవించి మీకు చెప్తున్నా. అందుకే నేను యూజీలో రాని పర్సంటేజ్ పీజీలో వచ్చింది నాకు. యూజీ అంటే బిహెచ్ఎంఎస్లో 61% వచ్చింది నాకు. పీజీకి వచ్చిన తర్వాత స్ట్రాటజీస్ మార్చాను. మనకి వెలుగు తక్కువ ఉంటుంది కదా రక్షించబడిన కొత్తలో. కష్టపడి చదివాను, 10 గంటలు చదివాను నేను. 4 సార్లు అటెంప్ట్ చేశాను. పీజీ రావాలంటే 28వ ర్యాంక్ వచ్చింది, 8 వచ్చింది, 2 వచ్చింది, ర్యాంకులు రాలా. ఫస్ట్ ర్యాంకే రావాలి. యూనివర్సిటీ ఫస్ట్ వస్తేనే హైదరాబాద్లో చదివే అవకాశం. తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చింది కదా, సీట్ ఇవ్వలేదు. తెలంగాణ ఏపీ వాడంటే అసహించుకుంటారు, ద్వేషిస్తారు. మొత్తానికి చేరాను. గజనీ మహమ్మద్ దండయాత్రలాగా ప్రయత్నాల కొద్దీ ప్రయత్నం చేశాను. ఎందుకు, పెళ్ళి అయిపోయింది, పాప ఉంది, స్కూల్ తీసుకెళ్ళాలా, ఆదివారం పరిచర్య, క్లినిక్ చూడాలి, అన్నీ ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ చదివినా నేను. మరి ఇంకా పెళ్ళే కాలేదు. మరి మీరేం చేస్తున్నారు? ఒకసారి చదవడానికి పూనుకుంటే స్మార్ట్ ఫోన్లో నేను చూడను. ఎందుకు, ఐ లవ్ టు స్టడీ. చదవడం అంటే నాకు ప్యాషన్. చెప్పాను కదా మీకు, ఎంఎస్ స్వామినాథన్ నాకు నిజంగా ఆయన అది విన్నప్పుడు నా మనసులో నుంచి చెరిపివేయబడలేదు. హార్మోనియం పెట్టి నాకు ఇవ్వండి, 3 పూట్ల భోజనం పెట్టండి, దాని ఏమంటాము, స్వరకల్పన చేస్తూ పాడుతూనే ఉంటానన్నాడు ఆయన. మనకేమైనా అలవాటు ఉందా? మనకు భోజనం పెట్టి 3 పూట్ల ఫోన్ ఇవ్వండి, వా ఆనందంగా అవధులుండవు. ఇక రివర్స్ బ్యాచ్ మనది. కనుక చాలా కష్టపడాలి. మళ్ళీ నేను పీజీ చదివేటప్పుడు అందరితో పాటు చదివితే 76% వచ్చింది. 100కి 76 మార్కులు నా జిందగీలో చూడలేదు నేను ఎప్పుడు. పీజీలు ఇవ్వాలంటే మెడికల్ కాలేజీలలో కులం ఉంది, చెప్పాను కదా మీకు అంతా. మనవాడైనా, మన కులమా, మన ప్రాంతమా, ఇవన్నీ పారామీటర్ చాలా ఎక్కువ ఉంటాయి. మా వాళ్ళు రుద్దుతారన్నీ, ఎక్కడికో పంపరు. 76% చదివి మా సార్ అన్నాడు, మా ప్రొఫెసర్, నా గైడు, హెచ్ఓడి, నాకే రాలేదు మాట్లాడినాడు. ఆయన ఆల్ ఇండియా 2nd ర్యాంకర్. ఆయన మెట్టుకు మొత్తానికి తెలంగాణ యూనివర్సిటీలో అత్యధిక మార్కులు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్గా బయటకు వచ్చాను. 40 ఏళ్ళు దాటాయి. ఎవరికైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యూనివర్సిటీ టాపర్ రావాలంటే యంగ్ తరంగా ఎవరు అసలు 25, 26 ఏళ్ళలోకి రావాలా. నాకు 40 ఏళ్ళకి వచ్చాయి దాటి. ఎందుకు, బరిలోకి దిగామా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విత్ స్ట్రెంగ్త్ ఎట్ మీ. ఎప్పుడు రాసామన్నది కాదు, రాస్తే సీట్ వచ్చిందా లేదన్నది పాయింట్. అట్లా ఉండాలి మీరు. ఎందుకు, మమ్మల్ని అడుగుతారు కదా, అన్న మీరేమో వాక్యం చెప్తారు, మీరేమైనా రాసినారన్నా, కాలేజ్ ఫస్ట్ వచ్చారన్నా, మీరే రాలేదు, మా కిందకు వస్తున్నా అంటారు కదా. మీకోసం చదివాను నేను. దేవుని మహిమ కొరకు చదివాను. ఆఫ్కోర్స్ డిఫరెన్స్ ఇది. మొదట దేవుడు మహిమ పొందాలి. నాకేం డిగ్రీలు వద్దు, గోల్డ్ మెడల్ వద్దు. నాకు వేసుకుని ఎక్కడికి వెళ్ళాలి, దేవుడు మహిమ పొందాలి. మరి క్రైస్తవుడు వచ్చారా, ఎంత ఘనత దేవునికి. యూనివర్సిటీలో ఫస్ట్ ఈ బ్యాచ్ మాదే. తెలంగాణ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్. ఎవర్రా వీడంటే ఏపీ వాడు, ఎవర్రా వీడంటే ఒక క్రైస్తవుడు. ఎంత వీని వయసు, నవ్వుకుని ఉంటారు వాళ్ళంతా. అరే యవనస్తులు రావాలి, వీడిట్లో వచ్చాడు. మానవ మేధస్సుకు మించి దేవుడు సాయం చేస్తాడు. కనుక మీరు సోమరిపోతులు ఉండొద్దండి, చదవండి, మీ తల్లిదండ్రుల కళను పండించండి. తక్కువ వయసులో ఉద్యోగాలు సంపాదించండి. కష్టపడి సంపాదించిన సొమ్మును సేవకు వాడండి. జాన్ వెస్లీ దేవుని సేవకుడు చెప్పాడు, సాధ్యమైనంత వరకు ఎక్కువ సంపాదించండి, న్యాయపరంగా, దుర్మార్గంగా కాదు, అడ్డదారిలో వెళ్ళి సంపాదించడం కాదు, న్యాయపరంగా సంపాదించండి. దేవుని రాజ్యంలో మీరు పెట్టుబడి పెట్టండి, మీ ఫలము పైన 100 అంతలు అనుభవిస్తారు.
మనమేమో ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాం, బ్యాంకు బ్యాలెన్స్ నిండుతూ ఉంటే కల్లారా చూసుకొని బీరువా మూసి వందనా చెల్లించిపోతూ ఉంటాం. అన్నాడు ఆయన. జాన్ వెస్లీ ఏమనంటే తక్కువ వయసులోనే, ఆ జాన్ వెస్లీ, మన జాన్ వెస్లీ కాదా, మళ్ళా పొరపాటు, మళ్ళీ పెద్ద ఆయన, ఇంగ్లాండ్. ఆయన చెప్పిన సలహా, అందుకే నాకు అనిపిస్తుంది ఇలాంటి సేవ, ఇలాంటి సేవకులు, మిషనరీస్ అని అన్నాడు. ఎంతోమంది మిషనరీస్ని ఏం చేస్తున్నారు, పోషిస్తారు. ఈ మధ్యనే జాన్ మెకార్థర్ అనే దేవుని సేవకుడు చెప్పాడు, కనీసం 100 మిషనరీస్ తమ సంఘము సపోర్ట్ చేస్తుందంట. 100 మంది సేవకులకి, కుటుంబాలకి నెల నెల డబ్బులు పంపి పోషిస్తారు. ఏం పరిచర్య అండి, చెయ్యండి. అందుకే మీరు ఒక గురుతర బాధ్యత, మీకు నోటిఫికేషన్ వస్తాయి, మంచి వయసులో సాధించండి. ఒకసారి నోటిఫికేషన్స్ పోతే రావు, మన బాబన్న నమ్మేదానికి లేదు కనుక ఒకసారి వస్తే గ్రాబ్ ద ఆపర్చునిటీస్, సద్వినియోగం చేసుకోండి. పాయింట్ నెంబర్ 1 వద్దులేండి, ఎక్కువ యూత్ మీటింగ్తో పాటు చెప్పిన యువతరం ఎక్కువ ఉంది కాబట్టి. పాయింట్ నెంబర్ 1 స్లాత్ఫుల్నెస్. ఆయన అక్కడే ఉండిపోయాడు. వసంతకాలమున రాజులు యుద్ధానికి పోవడానికి బదులు రాజనగరిలోనే నిలిచినట్లుగా చూస్తాం. అది ఎక్కడికి నడిపించింది, సోమరితనము, చెడుతనానికి నడిపించింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, 2వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 11. చాలండి. ఏమన్నాడు, ప్రొద్దుగ్రుంకు వేళ పడక మీద నుండి లేచాడు. లేచినోడు ఏం చేయాలి, ఆయనేమో 7 సార్లు 3 సార్లు అని ఇలాంటి పదాలు రాసినాడు. ఇప్పుడు లేచిన వెంటనే ఏం చేయాలంటే మోకాళ్ళ మీదకి వచ్చి వాక్యాన్ని ధ్యానించాలి, చదివి ఉండాల్సింది, చేయలే. మనము దావీదును తప్పుపట్టడం చాలా సులభం. మన సంగతి ఏంటి, మనము కళ్ళు తెరిస్తే స్మార్ట్ ఫోను, కళ్ళు మూస్తే స్మార్ట్ ఫోను, ఉదయం లేస్తే స్మార్ట్ ఫోను, మళ్ళా రాత్రి పడుకునేటప్పుడు కూడా స్మార్ట్ ఫోనే, ఏ టైంలో కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా ఒకరోజు ఉండండి. స్మార్ట్ ఫోన్ ఫ్రీ డే దినాలన్నిటికీ పెట్టాం కదా మనం, ఈ డే కూడా పెట్టండి. ఈరోజు నేను మొబైల్ ఫోన్ వాడనానండి, పిచ్చి ఎక్కుతుంది మీకు. అట్లే ఎందుకు అడిక్ట్ అయిపోయారు మీరు. ఇప్పుడు ఏం చేశారు ఏంటంటే, చేయవలసిన పని చేయకోకుండా మిద్దె మీద తిరిగాడు. ఒక స్త్రీ కంటపడినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు చూసిన అమ్మాయిని ఒకసారి చూస్తే తప్పు కాదు, అంటే వాంటెడ్గా చూసినట్టు కాదు. ఎందుకంటే బయటకు వచ్చి చూసాడు, ఒరే ఒక అమ్మాయి ఇక్కడ స్నానం చేస్తుందని వెంటనే ఏం చేయాలి, ఆమె వైపుగా చూపును మరల్చుకోవాలి. యోబు నాకు గుర్తొస్తాడు. 31:1 ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, నేను నా కన్నులతో నిబంధనను చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూతున్నా. ఎంతమంది పిల్లలు, యోబుకు ఎంతమంది పిల్లలు, 10 మంది పిల్లలున్న తండ్రే తన కన్నులతో నిబంధన చేసుకుంటే, యవనస్తురాలా, మధ్య వయసు కూడా పెద్దవాడా, నీ కన్నులతో నిబంధన చేసుకుంటున్నావా? నా స్మార్ట్ ఫోన్లో తీసుకుంటే ఎవరిదైనా, నీ భార్య భర్త కాక మరి ఏ స్త్రీ నగ్న చిత్రం కానీ పురుషుని యొక్క చిత్రాలను కానీ చూడాలన్న మనసు మీకుంటే మీరు సులభంగా శోధించబడతారు. అలాంటి కమిట్మెంట్ ఉండాలి మీకు. యవనస్తుల నుంచి వచ్చాను నేను, నాకు కూడా తెలుసు. నాకు అనిపించేది, చూసే చూపులు తలంపుల్లో కూడా నేను తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆక్రమణ. ఏవైతే నన్ను పట్టి పీడించాయో వాటిని జయించే కృప దేవుడు ప్రసాదించాడు. ఇప్పుడు ఈయన వయసు ఎంతండి, వయసు పక్కన పెడదాం, 50+ ఈయన ఇప్పుడు 70 ఏళ్ళు బతికాడు. ఇప్పటికీ మీరు చూడండి, 2వ సమూయేలు 5వ అధ్యాయము 13 నుంచి 16లో 11 మంది పిల్లలు పుట్టారు యెరూషలేములో. హెబ్రోన్లో ఎంతమంది పుట్టారు? 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల్లో 6 మంది పుట్టారు. మొత్తం ఎంతమంది అయ్యారు ఏమండి? 11 + 6 17 మంది పిల్లలు ప్లస్ 6 మంది భార్యలు 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో. మళ్ళీ 5వ అధ్యాయంలో బహుమంది ఉపపత్నులు భార్యలను పెళ్లి చేసుకుని 11 మందిని కన్నాడు.
ఇంతమంది భార్యలు ఉపపత్నులను కలిగి పిల్లలను కనియున్నవాడే శోధించబడితే పెళ్లి కాని యవనస్తురాలా పెళ్ళైన వారులారా శోధించబడతారా లేదా? చచ్చిపోయేంత వరకు శోధించబడతాం, జాగ్రత్త. చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం మనం, తేలిగ్గా తీసుకోకూడదు. ఒక యోబు, ఒక దావీదు చూడండి. నాకు అనిపిస్తుంది సౌలు జీవితంలో ఒకే ఒక భార్య అండి. నాకు భలే ఆశ్చర్యం అది. ఒక విధంగా మోరల్ క్యారెక్టర్ పరంగా చూస్తే దావీదు కంటే సౌలు ఈ విషయంలో చాలా శ్రేష్ఠుడు. ఆయన రెండో పిల్లం కూడా లేదండి. అయితే వాస్తవానికి ఎందుకు ఇంతమందిని చేసుకున్నాడు? ఆయన పతనానికి రెండవ కారణం, మొదటిది ఏంటంటే సోమర్తనం, రెండవది తీరిగ్గా కాలక్షేపంగా దేని వాక్యం కానీ మెలకువగా లేకుండా పైకి వచ్చాడు, చూశాడు, తదేకంగా చూశాడు. ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ సిన్ బట్ సెకండ్ లుక్ మైట్ బి సిన్. డాక్టర్ బిల్లీ గ్రహం గారు సినిమా పోస్టర్లు ఉంటాయి, గోడల మీద అతికించి ఉంటారు. ఫస్ట్ టైం చూసి ఉంటారు మీరు, అది తప్పు కాదు. ఎందుకంటే మీకు అక్కడ ఉందని తెలియదు, పోతా పోతా కనబడింది. మళ్ళీ అదే పనిగా చూస్తుంటాం, చూసారా? అదే నిన్ను పాపానికి దారితీస్తాడు. దాన్ని స్టేరింగ్ అంటాం. ఒక స్త్రీని మోహపుతూతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆ స్త్రీతో వ్యభిచరించిన వాడగును. 5:27-28 మనం చూస్తాం. కనుక ఎంతో జాగ్రత్తగా ఈ దినాల్లో, ముఖ్యంగా స్మార్ట్ ఎరాలో, స్మార్ట్ యుగం, ఇంటర్నెట్ ప్రబలింది. అపవిత్రత మన అరచేతుల్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళనక్కర్ల. సినిమా థియేటర్లు కూడా వెళ్ళనక్కర్లేదండి. ఎంత కాషియస్. దావీదు దినాల్లో కంటే మనం ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నాం. అందుకే ఈ విషయాలన్నీ నేను చాలా నీట్గా స్పష్టంగా చెప్తున్నా. మూడవ తలంపు చెప్తాను. ఈ దినాన ఈ అమ్మాయిని చూసి అమ్మాయిని తీసుకుని వచ్చాడు. ఇది తను బహిరంగంగా ఈ పాపములో పడిపోవడానికంటే ముందు బేస్ ఎక్కడ పడిందో తెలుసా అండి? 2 సమూయేలు 5వ అధ్యాయము 13-16, 2 సమూయేలు 3వ అధ్యాయము 2-5 వచనాలు. కామాతురత, బహుమందిని చేసుకోవడానికి పూనుకున్నాడు. ఒక రాజు ఈ పని చేయొచ్చా చేయకూడదా? ద్వితీయోపదేశకాండం 17:17 ప్రకారము తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. ఇది ఆజ్ఞ. అతడంటే ఎవరు? 14వ వచనంలో రాజ్య సింహాసనం ముందు ఆశ్రయుడు ఎవరంటే ఒక రాజు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ధర్మశాస్త్రాన్ని మీరాడు. లోకస్తులు ఏదైతే అనుసరించారో దాన్ని అనుసరించారు. లోకస్తులు ఎక్కువ మంది అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఎందుకు తెలుసా? వాడు వీళ్ళ మీదకి వచ్చి దండెత్తకుండా ఉండడానికి. వియ్యం ఉందితే కయ్యం ఉండదని అర్థం. చుట్టూ ఉన్న ప్రాంతాల్లో దండెత్తి వచ్చి తమ దేశం మీద పడి మమ్మల్ని దోసుకొని దాసులుగా చేసుకుంటారని భయంతో ఏం చేస్తారంటే ఆయా శత్రు రాజ్యాల అమ్మాయిలని వివాహం చేసుకుంటారు. సేమ్ లోకపు పద్ధతినే వాడాడండి. ఒక అన్యులు చేసే పని ఇది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒక వ్యక్తి బహిరంగంగా ఒక పాపములో పడిపోవడానికంటే ముందు ఎక్కడ తప్పిపోతాడు? హృదయంలో తప్పిపోతాడు. సామెతలు 14:14. నేను 2-3 వచనాలు చెప్తాను, అది జస్ట్ మీరు రాసుకునండి, తర్వాత మీరు ధ్యానించండి. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. ఆ మాట మీరు గమనించండి. భక్తి విడిచిన వాని మార్గం, తెలుగు ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో ద బ్యాక్ స్లైడర్ షల్ బి ఫిల్డ్ విత్ హిస్ ఓన్ వేస్. బ్యాక్ స్లైడర్ ఇన్ హార్ట్. వెనకంజ ఎక్కడేస్తాడు ఒక విశ్వాసి? హృదయంలో వేస్తాడు. ఇది హృదయంలో జరిగింది. ఇది హృదయంలో జరిగింది, తర్వాత తెచ్చేసుకున్నాడు. అందుకే ఒక మనిషి బహిరంగంగా తప్పిపోవడానికంటే ముందు హృదయంలో తప్పిపోతాడు. ఇప్పుడు 96వ కీర్తన 10లో ఏముంది? ఆ తమ హృదయములో తప్పిపోవచ్చున్నారు. తప్పిపోయేది ఎక్కడ? దావీదు బహిరంగంగా పాపంలో తప్పిపోవడానికంటే ముందు ఎక్కడ తప్పిపోయాడు? వాక్య ప్రకారం హృదయంలో తప్పిపోయాడు. హృదయంలో ఇదే దీనికి ఇంకా ముందు కొంచెం
పౌలు దాన్ని కలిపినాడు. ఇంకొక మాట, హృదయములో తప్పిపోవడానికి ఇంకొక పదం కలిపి హెబ్రీ 3:10లో ఇంకొక పదం వాడాడు. వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. హృదయము ప్లస్ ఆలోచన. ఒక మనిషి హృదయములో మాత్రమే కాదు, హృదయములో నుంచి వచ్చే తలంపులలో, ఆలోచనలో కూడా తప్పిపోతాడు. అందుకే హృదయాన్ని గురించి ఆదికాండం 6:5లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఇది నాన్న దావీదు బహిరంగంగా తప్పిపోవడానికంటే ముందు హృదయములో, తలంపులలో, ఊహల్లో తప్పిపోయాడు. బహు సౌందర్యవతి బత్షెబ, వాటికంటే ఈమె కంటే ముందు ఒక భార్య కూడా సౌందర్యవతి. ఎవరావిడ? అబీగైల్. మొదటి సమయంలో 25వ అధ్యాయంలో మనం చూస్తాం. రూపసి, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. చూడండి ఎంత మనిషి హృదయం ఎంత భయంకరమో. డిస్కంటెంట్మెంట్, అసంతృప్తే పాపానికి దారితీస్తారు. పోయాడంతే. ఇది 3వ కారణం. మొదటిది సోమరితనము, 2 మెలకువగా లేక, ప్రార్థించక, ధ్యానించక, చదవక, కాలక్షేపంగా బయట తిరగడం. 3వది అంటే 2లోనే దాంట్లోనే కన్నులతో నిబంధన చేసుకొనక చూసి ఆశించాడు. 3వది హృదయములో తప్పిపోయాడు. ఎదురాన నీవు నేను కూడా దావీదు చేసిన పాపము భయంకరత్వాన్ని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. పాఠం నేర్చుకోవాలి. 4వది మీరు చూడండి, ఈ పతనము ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఒక పాపమును మనము నిజాయితీగా ఒప్పుకొని విడిచిపెట్టుకోకుండా దాచిపెట్టుకుంటే పాపం వెంబడి పాపం చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు బత్షెబను తీసుకొని వచ్చాడు ఇంటికి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు? పాపము, సోమర్తనం ఎక్కడికి వెళ్ళిందంటే వ్యభిచారానికి కారణమైంది. తర్వాత ఏం చేశాడు? మోసం, కుయుక్తి. ఎలా చెప్పగలమంటే, ఊరియా సైన్యములో ఉన్న వాడిని తీసుకుని వచ్చారండి. ఈవిడ వచ్చింది, కడుక్కునింది, వెళ్ళిపోయింది. ఆవిడ సమాచారం చెప్పింది, నేను గర్భవతినంది. వెంటనే భయపడ్డాడు. ఎందుకు? ఇది పాపమని తెలిస్తే లేవే కాండము 20వ అధ్యాయము 10వ వచనం అనుసరించి రాళ్లతో కొట్టి ఇద్దరిని చంపాల. ఇప్పుడు ఈ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఏం చేశాడు ఆయన? ఊరియాని ఏం చేశాడంటే సైన్యం నుంచి తీసుకొని వచ్చాడు. అమ్మాయి గర్భవతి కనుక సైన్యం నుంచి ఇంటికి పంపిస్తే ఇంట్లో సంతోషంగా ఉంటాడు. దాన్ని ఊరియా మీదకు తోసేయచ్చని ఆలోచన చేశారు. కొన్నిసార్లు అతని స్ట్రాటజీ, స్కీమ్స్ చూడండి, ఆలోచిస్తే నాకు చెమటలు పట్టాయి. నేను మళ్ళీ చదివాను సాయంత్రం 11, 12 అధ్యాయాలు చదువుతూ ఉంటే నాకు ఏడ్పు వచ్చేసింది. ఎంత స్కీమ్ చూడండి, పన్నాగం చూడండి ఎలా ఉందో. అమాయకుడు ఊరియా, నువ్వు పోయి నీ ఇంటికి వెళ్ళయ్యా అంటే ఏమి నిజాయితీ పడండి అతను. ఆయన విషయంలో చూస్తే ఆయన భార్య ఎవరు? ఒక మాట 2వ వచనం 2వ లైన్ చదవండి. కొన్ని విషయాలు చెప్తాను. ఇవన్నీ మీకు తెలుసు ఈ స్టోరీ, అందుకే నేను తెలియని విషయాలు చెప్తున్నా మీకు. 2వ వచనము, 3వ వచనము, 2వ భాగం చూడండి. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయు నైన బత్షెబ అని తెలియదు. ఏలీయాము ఎవరు? 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 34వ వచనం. 2, 3, 4, 23, 34, 3 తర్వాత 4 వస్తుంది. సులభంగా గుర్తుపెట్టుకునే విధం ఇవి. 23, 34 ఎవరంటే అహీతోపెలు యొక్క కుమారుడు ఏలీయాము. ఏలీయాము యొక్క కుమార్తె బత్షెబ. బత్షెబను హిత్తీయుడకు ఊరియాకిచ్చి చేశారు. వాస్తవానికి ఈ హిత్తీలు ఎవరు?
ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 3 వచనాలు మీరు చదివితే కనాను దేశంలో ఉన్న 7 జాతుల వాళ్ళు వీళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? విగ్రహారాధకులు. నిజంగా విగ్రహారాధన చేసే గుంపులో ఉన్న వారందరినీ చంపిపడాయి అన్నాడు. ఏదో అద్భుతంగా ఆ తరంలో ఒక కుటుంబము సేవ్ అయ్యింది. వారి కుటుంబంలో నుంచి ఊరియా వచ్చాడు, వారు రక్షించబడ్డాడు, బిలీవర్ అయ్యాడు. ఆ అమ్మాయిని తన కుమార్తెను ఊరియాకిచ్చి పెళ్లి చేశాడు. విషయం ఏంటి తెలుసా? ఊరియా ఎవరు అనుకుంటున్నారు? ఊరియా 2వ సమూయేలు గ్రంథము అదే 23వ అధ్యాయంలో మీరు చదివితే లాస్ట్ వచ్చిన మీరు చదివినప్పుడు ఆయన 30 మంది ప్రముఖులలో చూడండి, ఒక మాట చూడండి, 38, 39 చదువుదాం. హిత్తీయుడైన ఊరియా, వారందరూ 30 మంది ప్రముఖులు ప్లస్ 7 మంది. ఊరియా ఎవరంట? ఒక ముఖ్యులలో ఒకడు, నమ్మకస్తుడు. అహీతోపెలు కుమార్తె, మనవరాలు, ఏలియాము కుమార్తె, ఊరియా భార్య. ఊరియా ఎవరంటే ప్రముఖుల్లో ఒకడు. అలాంటి ప్రముఖుల్లో మళ్ళీ ఏలియాము కూడా ఉన్నాడు. ఈ 30 మంది లిస్టుల్లో ఉన్నారు కాబట్టి సహవాసంలో ఏం చేశాడు? ఇతని గురించి తెలిసి తన సొంత కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఈ దినాన దేవుడు ఆయన ద్వారా మనకి ఏం పాఠాలు నేర్పిస్తుంది? ఇంత నమ్మకమైన కుటుంబం అండి, నమ్మకంగా రాజుకు సేవ చేస్తున్నారు వీళ్ళు. అలాంటి వ్యక్తి జీవితంలోనికి దావీదు చొచ్చుకొని వచ్చాడు. ఊరియాను చంపడానికి పన్నాగం పన్నాడు. 2 రోజులు పొమ్మంటే పోలేదు ఆయన. ఈ వాడిన పదాలు చూస్తే 11, 12, 13లో అయ్యా నీ దాసులనే నేను, నా ఏలినవాడన నీవు, నీ కింద ఉన్న నేను, నా సైన్యము, మేమందరము, యోవాబు ఎక్కడున్నాము? ఇశ్రాయేలు వారు తర్వాత ఇతరులందరూ కూడా గుడారులు నివసిస్తుంటే మేము ప్రొటెక్షన్గా ఏం చేస్తున్నాము? అక్కడ భోజనం అన్నపానాలు మానేసి మేము అక్కడ ఉండి పోరాడుతూ ఉన్నాను. నేను ఇప్పుడు వెళ్ళి నా భార్యతో లేదా కుటుంబంతో నేను ఎట్లా సంతోషించాలి అన్నాడు ఆయన. ఒక చెంపపెట్టు అట్లే. కానీ అప్పటి వరకు కూడా దావీదు తన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకున్నాడు అట్లే. ఇప్పుడు చివరికి ఏం చేశారంటే స్ట్రాటజీ, 2 రోజులు తన దగ్గర పెట్టుకుని బాగా తాగించి మత్తుడుగా ఉన్నప్పుడు ఒక మరణ శాసనం రాసి యోవాబుకు అందించమని ఆ మరణ శాసనాన్ని అతని చేతనే ఇచ్చి పంపించాడు. పుట్ర ఎట్లుందో చూడండి, ఎట్లుందో అసలు. అవి చదువుతూ ఉంటే ఒక్కొక్కటి నాకు ఒళ్ళు గగురుపాటు పడుతుంది అట్లే. తన సొంత మరణ శాసనాన్ని తీసి చదవకుండా నమ్మకంగా తీసుకెళ్ళి యోవాబు చేతి పెట్టాడు. యోవాబు ఏం చేశాడు? యుద్ధము బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఊరియాను ఫోర్ ఫ్రంట్లో పెట్టండి, శత్రువుల చేతిలో చచ్చేటట్లుగా మీరు చేయమని చెప్పాడు. నరహత్యకు దారితీసింది. సోమరితనము, వ్యభిచారము, కుట్ర, నరహత్య. ఒక పాపముతో ఆగిపోదు, ఒక పాపం వెంబడి ఒక పాపము కొనసాగించబడుతుంది. అందుకే విశ్వాసులారా, దేవుని ప్రజలారా, పాపాన్ని తీవ్రంగా పరిగణించండి. మనలో ఒక పాపం, నేను ఈ పాపాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇది దావీదు యొక్క పతనంలో 3వది. ఏ పాపాన్ని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. మనం చేసే ప్రతి పాపం ఎవరి దగ్గర ఉంటుంది? 2 విషయాలు ఉన్నాయి, 2 దగ్గర కనబడుతుంది. మొదటిది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు నా కన్నుల ఎదుటే ఉంది. 51వ కీర్తన 3వ వచనం. తప్పు చేసిన వాని ఎదుటే ఉంటుంది. మళ్ళీ మనమేం ప్రార్థన చేస్తాం? ప్రభువా, నీ దృష్టికి నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటే, శుద్ధ తప్పది. ఎట్లుంటామంటే ఎంతో పాలిష్డ్ బిలీవర్. అందుకే మనం వర్ధిల్లలే. మనము కొన్ని పాపాలు మీరు బహిరంగం ఒప్పుకోవద్దండి. ఇక్కడ ఇలాంటి పాపాలు ప్రభుత్వం మీరు సెట్ చేసుకోండి. కానీ ప్రభు, నేను ఎక్కడైనా తప్పు చేసి నీకు తెలియదా? దావీదు అన్నాడు 51 అయ్యి నా కళ్ళ ఎదుటే ఉన్నాయి. ఇక 2వది ఎవరి కళ్ళ ఎదుట ఉంది? 90వ కీర్తన 8వ వచనంలో అన్నాడు, అయ్యా మా దోషములు నీ ఎదుట లేదా నీ దృష్టికి కనబడుచున్నవి కదా అన్నాడు. చూడండి, నువ్వు ఈ దృష్టిలో నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కూడా కనబడుతూ ఉన్నాయి. తేటగా కనబడతాయండి మన రహస్య పాపాలు. మనం అనుకుంటున్న రహస్యంలో చేస్తున్నామని, ఆయన లైట్లో నువ్వు చేస్తున్నట్టుగా కనబడతావు. రికార్డ్ అవుతా ఉంది. ఎవ్రీ సిన్ ఈజ్ రికార్డింగ్.
మీకు తెలుసో తెలీదో, పాపములు రికార్డు చేసే ప్లేసులు 7 ఉన్నాయి. అందులో ఒకటేంటో తెలుసా అండి? ఆకాశము. అది సీసీ కెమెరా. అది చివరికి మన బీమ్ ఉంది చూసావా, ఇది రెఫరెన్స్లు అన్నీ ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్పలేను. ఈ బీమ్ కూడా మన 4 గోడల మధ్య యవనస్తురాలా, పెద్ద విశ్వాసి, చిన్న విశ్వాసి, ఏ విశ్వాసి అయినా 4 గోడల మధ్య కూర్చొని ఒంటరిగా ఉండి నేను ఎవరితో సంబంధం లేకుండా నేను చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. నీ రహస్య పాపాలు ఆయన ఎదుట తేటగా కనబడుతూ ఉన్నాయి, ఆయన దృష్టి ఎదుట ఉన్నాయి. ఎవరు తప్పించుకోలేరు. తీవ్రంగా పరిగణించు. దేవుడు నీ పాపాన్ని తన ఎదుట ఉందని తెలిసినప్పుడు నువ్వు ఇలాగూ దాచగలవు. అయ్యా, ఆదాము చేసిన అతిక్రమమును పోలి నేను కూడా నా రొమ్ము నందు నా పాపాన్ని, దోషాన్ని కప్పుకుంటే పరమనున్న దేవుని యొక్క దృష్టికి ఏమైతాను? వేషధారి. ఎవరి దగ్గర మనం నటించవచ్చు, దేవుని దగ్గర నటించలేము, యాక్షన్ చేయలేము. ఆడ సంఘాల్లో బాగా నటించవచ్చు, నటనా పరులు ఎక్కువ మంది. మీరు సూపర్ స్టార్లు బయట, ఇంకా XY స్టార్లు బయట ఉన్నారు అనుకుంటారు, వాళ్ళకంటే మనం నిష్ణాతులం అట్లే. కనుక నేను దాచుకుని ఉండి దేవుడు చూడలేదు అనుకుంటే చాలా పొరపాటు. అందుకే నిజాయితీగా మన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకోవడం నేర్చుకోవాలి. కనుక దావీదు జీవితంలో పతనం వెంబడి పతనాన్ని మనం చూస్తాం. కనుక ఇప్పుడు ఊరియా నిజంగా ఎంతో యథార్థవంతుడు, నమ్మకమైనవాడు. ఆయన వాడిన పదాల దాన్ని చూస్తే అసలు రాజనగర్లోనే ఉన్నాడు, రాజనగరి ద్వారం దగ్గర పడుకున్నాడు అంతే. అలాంటి నమ్మకస్తుడు చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని దేవుడు చాలా తీవ్రంగా, మీరు చూడండి 2వ సమూయేలు 11వ అధ్యాయం. ఎక్కువ చెప్పను ఎందుకంటే మళ్ళీ సమయం అయిపోతుంది. లాస్ట్ వచనం చదవండి. 2వ సమూయేలు 11 చివరి వచనం, చివరి లైన్. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. కనుక చనిపోయిన తర్వాత ఆవిడకేం తెలియదు బత్షెబాకి. అందుకే బత్షెబా గురించి పెద్దగా ఆమె మీద తీవ్రత లేదు. రాజు ఏదైనా చేయగలడు అనే దానికి, రాజు చేస్తే ఎవరేమంటారు? అధికారం ఉంది కదా అని, రాజరికం ఉంది కదా అని దుర్వినియోగం చేశాడు. అందుకే దేవుడు దాన్ని దుష్కామ కార్యంగా చూశాడు. దేవుడు మాత్రం ఉపేక్షించలేదండి. ఈ 4 విషయాలు మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. మొదటిది సోమరితనము, 2 కన్నులతో నిబంధన చేసుకునకపోగా నిర్లక్ష్యంగా జీవించడము, 3 ఒక వ్యక్తి బహిరంగ పాపంలో పడిపోవడానికంటే హృదయంలోనే తప్పిపోతాడు. 4 ఒక పాపము తాగిపోదు, మనం చేసే పాపము ఒప్పుకొనకపోతే పాపము వెంబడి పాపం మనం చేసేవారంగా ఉంటాం. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను క్లోజ్ చేసేసి, మరి దావీదు ఇప్పటికే 11వ అధ్యాయంలో బత్షెబా గర్భవతి కుమారుని కనింది. అంతవరకు పాపం ఒప్పుకోలే. అంటే ఇంచుమించుగా 1 సంవత్సరము పాటు పాపాన్ని ఒప్పుకొనకోకుండా కప్పుకున్నాడు. ఒక విశ్వాసి, మీరు అంటారు అన్న, ఒక విశ్వాసి పాపాన్ని ఒప్పుకొనకోకుండా కప్పుకుంటే ఏమవుతుంది? మీరు తెలుసుకోవాలంటే 38వ కీర్తన 51వ కీర్తన చదవాలి. నేను ఇప్పుడు అంత వివరించడానికి అవకాశం లేదు. ఇప్పుడు దావీదు దగ్గరికి నేను రాగలిగి, దావీదు తన నష్టాన్ని ఎలా పుచ్చుకున్నాడు? నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. నాతాను ప్రవక్త అన్నాడు, సామాన్యమైన సండే స్కూల్ కథ చెప్పాడు. ఇంత దైవజనుడికి సండే స్కూల్ కథ ఎవరైనా చెప్తారండి? ఒక వ్యక్తి పాపములో కొనసాగుతూ ఉంటే మీకు సండే స్కూల్ కథలే ఎక్కువ, మీకు డెప్త్ మెసేజ్ అక్కర్లా. అర్థమైందా మీకు? అంటే ఆ లోతుగా చెప్పండి అన్న. ఎందుకు? పాపంలో జీవిస్తున్న వానికి లోతైన వర్తమానాలు ఏముండవు. సూపర్ఫిషియల్గా సండే స్కూల్ కథ చెప్తే ధనవంతుడు, పేదవాడు, దరిద్రుడు, గొర్రెపిల్లను అల్లారు ముద్దుగా కూతురుగా పెంచుకున్నవాడు, దరిద్రుడు ధనవంతుడి ఇంటికి స్నేహితుడు వస్తే ఈ దరిద్రుని దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్లను తీసుకుని చంపి విందు చేశాడు. ఇప్పుడు దాన్ని చూసి బహుగా కోపగించుకున్నాడు. ఆ మనుషుడు నీవే అన్నాడు. ఆ మనిషి మరణానికి పాత్రుడు అంటే ఆ మరణానికి పాత్రుడు నీవే అన్నాడు. వాస్తవం దానికంటే ముందేమన్నాడు? ఎవరైతే తీసుకున్నాడో 4 గంటలు చెల్లించాలి. ఇప్పుడు ఏం గుర్తుకొచ్చింది? ఒక దరిద్రుని యొక్క ఇంట నుండి ఒక గొర్రె పిల్లను తీసుకుంటే 4 గంటలు చెల్లించాలని ఎవరు చెప్పారు? దావీదుకి ఎవరు చెప్పారు? నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనం ధర్మశాస్త్రం చెప్పింది. ఇప్పుడు ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చారండి. అర్థమైందా? ఇప్పుడు వెలిగింది బల్బు.
22 అధ్యాయం మొదటి వచనంలో ఉంది చూడండి. ఎద్దు అయితే 5 ఇవ్వాలి, గొర్రెపిల్ల అయితే 4 ఇవ్వాలి. ఆయన చెప్పినట్లుగా దావీదు తాను చేసిన పాపాన్ని బట్టి 4 ఇంతల నష్టాన్ని అనుభవించాడు. మొదటి నష్టము, పుట్టిన కొడుకు, వారిద్దరికీ పుట్టిన కొడుకు చచ్చిపోయాడు. రెండవది, తర్వాత అధ్యాయంలో అమ్నోను చెరపబడినట్లుగా చూస్తా. మూడవది, అమ్నోను చంపబడ్డాడు. నాలుగవది, అబ్షాలోము తిరుగుబాటు చేసి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. 4 ఇంతలు చెల్లించాడా? ఒక విశ్వాసి తప్పు చేస్తే మీరు క్రయం చెల్లించాలి. మీరు అనుకుంటున్నారేమో, నేను చేశాను కదా, నా పాపాన్ని దేవుడు పాపాన్ని పరిస్తాడు. 11వ అధ్యాయం చూడండి, 11 2వ సమూయేలు 12, 13 చదవండి. నేను ముగింపుకి వచ్చేస్తున్నా. చాలు, మీరు చూడండి. ఈ మాట ఎప్పుడన్నాడు? 9వ వచనంలో నువ్వు యెహోవా మాటను తృణీకరించావు, ఆయన దృష్టికి చెడుతనం చేశావు. 10వ వచనము, నీవు నన్ను లక్ష్యము చేయక, దేవుణ్ణే లక్ష్య పెట్టక పాపం చేశాడు. ఇప్పుడు 14, 15, ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు శత్రువుకు హేతువు కల. ఒక విశ్వాసి పాపం చేస్తే 3 రకాలుగా ఉంటుంది చూడండి. ఒక విశ్వాసి పాపం చేస్తే ఎవరికి? మొదట దేవుని మాటను ధిక్కరించి పాపం చేస్తాం. పాయింట్ నెంబర్ 1, దావీదు ఏం చేశాడు? నీ పొరుగు వాణిని దేనిని ఆశించవద్దు. పాపం చేశాడా? ధర్మశాస్త్రాన్ని మీరాడు, దేవుని మాటని నిర్లక్ష్యం చేశాడు. 2, దేవునినే లక్ష్యం చేశాడు. దేవుని మాట అంటే దేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యాన్ని తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకరించినట్టు లెక్క. తన పిడికిల్ని దేవుని వాక్యానికి, దేవునికి విరోధంగా, అయ్యా నేను అలక్ష్యం చేశాను, నీకు విరోధంగా చేసుకుంటే ఏం చేసుకుంటావో చెయ్యి, తిరుగుబాటు. 3వది, ఒక విశ్వాసి పాపం చేస్తే శత్రువులు దేవుని దగ్గరికి నేరుగా వెళ్తారు. మీకు అర్థమైందా? యోబు అన్నాడు, యోబు దగ్గరికి వస్తే అన్నాడు, యోబు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించావా అన్నాడు. వెంటనే ఏమన్నాడు? ఊరికి యోబుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? పరలోకమందున్న దేవుని సముఖమందు అపవాదు కూడా వెళ్ళాడు. అందుకే ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనంలో, మన సహోదరుల మీద రాత్రి మగల్లో నేరారోపణ మోపవాడు అపవాది పడద్రోయపడి ఉన్నాడు. 24/7 కాచు. ఎప్పుడెప్పుడు విశ్వాసం తప్పు చేస్తాడా, వెంటనే నా గురించి పైకి వెళ్తాడు. అన్న జీవం ప్రభు తణుకులో మెసేజ్ చెప్పాడు, హైదరాబాద్ వచ్చి పాపం చేశాడు, తీర్పు తెచ్చు. ఇలాంటి వాడిని ఎందుకు ఏర్పరచుకున్నావు? దూషిస్తూ ఉంటారు దేవుణ్ణి. జకరియా 3వ అధ్యాయంలో మీకు తెలుసు, యెహోషువ అనే ప్రధాన యాజకునికి ఏం కలిగింది? వాడు సాతాను ఫిర్యాదు అయ్యి యెహోషువ మీద ఉన్న ఆ మురికి చూసి ఫిర్యాదు వెంబడి ఫిర్యాదు చేస్తూనే వచ్చాడు. ఈ దినాన్ని ఒక విశ్వాసిగా నేను తప్పు చేస్తే అపవాది, యెహోవా దేవునికి వ్యతిరేకమైన శత్రువులు ఏం చేస్తారు? అపవాది వాడిని దూతగనం పైకెళ్ళి చెవుల్లో గింగురమంటూ చేశాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు, శిక్షించు, తృణీకరించు, ఉగ్రత తీసుకురా, కుమ్మరించు, నరకానికి తీసుకుపో. అందుకే తేలిగ్గా తీసుకోవద్దండి. ఈ 3 మాటలు ఎప్పుడైతే చెప్పాడో నాతాను ప్రవక్త, వెంటనే 13లో, అయ్యా నేను పాపం చేశాను, నేను యెహోవాకి విరోధంగా పాపం చేశాను. మనం చేసే ప్రతి పాపము, నేను ఊరియాకు వ్యతిరేకంగా పాపం చేసిన అనలేదు, బత్షెబాకు వ్యతిరేకంగా పాపం చేసిన అనలేదు, తన సొంత శరీరానికి విరోధంగా పాపం చేసిన అనలేదు. ఏమన్నాడు? దేవునికి విరోధంగా. మనం చేసే పాపము, దావీదు ఈ వెలుగులో మనం ఏం చూస్తామో, మనం చేసే ప్రతి పాపము మొదటిగా దేవునితోనే విరోధంగా పాపం చేస్తాం. 39:9 యోసేపు అన్నాడు ఆదికాండంలో, ఏమన్నాడు? యెహోవాకి విరోధ ఇంత ఘోరమైన, హౌ దెన్ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్నెస్ అండ్ సిన్ అగేన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా ఎట్లు పాపాన్ని కట్టుకుంటా. తప్పిపోయిన కుమారుడు అన్నాడు లూకా 15:18. రిహార్సల్స్ ప్రేయర్ అని చేసుకుంటున్నాడు. ఏమని? తండ్రి కనబడితే ఏం చేస్తారంటే, పరలోకానికి విరోధముగాను నీకు విరోధంగా. ఫస్ట్ తండ్రికి విరోధంగా అనలేదు చూడండి. ఆలోచించారా బాగా? తండ్రి దగ్గరికి విరోధంగా కొట్లాడి ఆస్తి తీసుకొని పోయాడు, మరి తండ్రికి విరోధంగా కదా మొదట. మనం చేసే ప్రతి పాపం మొదట దేవునికి విరోధంగా. వాస్తవానికి యూదులు దేవుడిని పలకరు వాళ్ళు. అందుకే ఆ మాటకు ప్రత్యామ్నాయ పదం ఏంటంటే పరలోకం అని వాడతారు. అందుకే అన్నాడు పరలోకానికి విరోధంగా, తర్వాత నా తండ్రి అంటే నీకు విరోధంగా.
అందుకే నీవు నేను చేసే ప్రతి పాపము, అందుకే తస్మాత్ జాగ్రత్త, నిజాయితీగా ప్రభు సన్నిధిలోనికి వచ్చి మనం క్షమాపణ అడగాలి. 51వ కీర్తన అంటాడు, నాతాను ప్రవక్త బత్షెబ విషయంలో గద్దించిన తర్వాత సమకూర్చబడినప్పుడు రాసినటువంటి కీర్తన అన్నాడు, అయ్యా నీ కృప చొప్పున నీ కృపా బాహుల్యం చొప్పున జ్ఞాపం చేసుకో, నా పాపములను తుడిచి అతిక్రమణతో కడుగు, నా దోషాలు బాగుగా పోనట్లు పవిత్రపరచు. మీరు చూడండి, కడుగు, పవిత్రపరచు, శుద్ధీకరించు, ఇలాంటి పదాలు పదే పదే వచ్చినట్లుగా చూసి ఎంత కినుడైపోయాడు, దీనుడైపోయాడు, గుండె బద్దలయ్యింది. నిజంగా ఆయన జీవితంలో ఒక్కసారి చేశాడు. అందుకే రాజుల గ్రంథము 15:4 ఈ మాట కూడా చూపించాలి, ఎందుకంటే మన దావీదు మీద నెగిటివ్ ఆస్పెక్ట్ వస్తుంది మీకు. అందరు చదవండి 15:4. మొదటి రాజుల్లో అయిపోయింది. ఇక నా మీటింగ్ కూడా అయిపోయింది, వాక్యం కూడా అయిపోయింది. తీయండి, చదవండి. ఒక్కడు దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటను, శబాస్, చాలు, అది క్లాసికల్ ముగింపు. దేవుడు దావీదు యొక్క హృదయాన్ని చూశాడు, ఎంతగా విరిగిపోయాడంటే 4 గంటల క్రయాన్ని చెల్లించాడు, దీనుడై ఉన్నాడు. నేను చెప్పాను కదా, చివరికి దీపం ఆరిపోయే సమయంలో కూడా యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా అలక్ష్యంగా జీవించలేదు. దైవజనుడా, దావీదా, నీలో ఉన్న సుగంధము, ఉన్న పాపాన్ని ఖండితంగా రాజ దర్బార్లో కూర్చున్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఒక ప్రవక్త ఎవరైనా మాట్లాడితే అందరి ముందు పాపాన్ని దీనుడై ఒప్పుకున్నాడండి. మనమేమో రివర్స్లో ఉంటాం, రహస్యంలో పాపం చేస్తాము, రహస్యంలోనే ఒప్పుకుంటాం. కానీ దావీదు రహస్యంలో పాపం చేసి అందరి ముందు బాహాటంగా ఒప్పుకున్నాం. మనం ఏం చేస్తాం, అందరి ముందు పాపం చేస్తాం, అందరినీ కొడతాం, తిడతాం, బూతులు ఆడతాం, ఇంటికి వెళ్ళన్నా క్షమించన్నా, కాళ్ళు పట్టుకుంటానన్నా అంటాం. మనం అందరి ముందు క్షమాపణ చెప్పాలి. మీరు ఈ పాపాలు మాత్రం దేవునితో మీరు షెడ్ చేసుకోవాలి. ఇలాంటివి బహిరంగంగా వచ్చి చెప్పొద్దండి. మీ మీద నెగిటివ్ ఆస్పెక్ట్, విశ్వాసులు మంచులు లేరు, జీవితకాలం అంటే గుర్తు పెట్టుకుంటారు. అంత గుండె లేదు ఎవరికి, నాకు తెలిసినంత వరకు. కొన్ని పాపాలు దేవునితోనే సెట్ చేసుకోండి, కొన్ని పాపాలు ప్రభు దగ్గర, మనుషుల దగ్గర సరి చేసుకోండి. కనుక చివరి దినాల్లో దేవుడు నీకు నాకు అనుగ్రహించే ఈ తరుణాలను సద్వినియోగం చేసుకుని దావీదు పొందిన ఈ నష్టాలని తిరిగి సమకూర్చుకోవడానికి తను తాను దీనుడు అయ్యాడు. రాజైనా కిందికి వచ్చేసాడు, అధముడుగా చేపడ్డాడు, దీనుడిగా చేపడ్డాడు. విరిగి నలిగిన మనస్సుతో ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాడు, గోజాడాడు, ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, క్షమాపణ కోరాడు. వెంటనే దావీదు యొక్క పాపాన్ని దేవుడు పరిహరించాడు. దావీదులో ఉన్న గొప్ప సుఖం ఏంటంటే, సౌలు తన జీవితకాలం అంతా మారుమనసు పొందలే, కానీ దావీదు చేసిన ప్రతి తప్పిదానికి ఒప్పించబడి తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. కనుక తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కృప పొందిన దావీదు వల్లే నేను సమకూర్చబడ్డానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రభు దగ్గర క్షమాపణ కోరి ప్రభుకు నూతనంగా అప్పగించుకొని, ఏ పాపమైనా, ఈ పాపం లేకపోవచ్చు మీకు, ఏ పాపమైనా మిమ్మల్ని బంధించి మిమ్మల్ని బాధ పెడుతుంటే ప్రభు దగ్గర నిజాయితీగా వచ్చి ఒప్పుకొని సరి చేసుకుని ప్రభుకు అప్పగించుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి వస్తాం, కళ్ళు మూసుకొని అటు ఇటు చూడొద్దండి. ప్రార్థనలో దయచేసి ఏకీవించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన.